పౌర్ణమి రోజు మనకు చాలా ప్రత్యేక శక్తులు వస్తూ ఉంటాయి. చంద్రుడు అమృతతత్వం కలిగినవాడు. మనకు సూర్యుడు ప్రాణస్వరూపుడు, మనకు ప్రాణశక్తిని ప్రసాదిస్తే చంద్రుడు అమృతతత్వం కలిగినవాడు. కాబట్టి అమృతతత్వం కలిగినటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకే వెన్నెల చాలా హాయిగా ఉంటుంది. అలాగే ఈ మొక్కలు, చెట్లు గమనిస్తే ప్రతి మొక్కలోనూ, ప్రతి చెట్టులోనూ ఓ ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది, గుణం ఉంటుంది, ఆయుర్వేద లక్షణం ఉంటుంది. కాబట్టి ఆ ప్రతి చెట్టుకి, మొక్కకు అందులో ఉన్నటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో, ఆయుర్వేద తత్వం ఏదైతే ఉందో, ఆ గుణాన్ని, ఆ ఔషధి లక్షణాన్ని ఆ చెట్టుకి ప్రసాదించేవాడు చంద్రుని వెన్నెల కిరణాలు. అందుకే అమావాస్య దాటిన తర్వాత విత్తనాలు నాటడము లేదా మొక్కలు నాటడం అనేది చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఈ అమావాస్య నుంచి చంద్రుడు ప్రతిరోజు ఒక్కో కళ పెరుగుతూ ఆ శక్తి ధాతువు అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మొక్క ఎప్పుడైతే విత్తనం వేశారు లేదు చెట్టు నాటగానే అవి ఆ చంద్రుడి నుంచి వచ్చేటటువంటి అమృతతత్వం కలిగినటువంటి ఆ ఔషధి శక్తి కలిగినటువంటి వెన్నెల కిరణాలను ఆస్వాదిస్తూ ఆ చెట్టు చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. తిరిగి మళ్ళీ 15 రోజులకు పౌర్ణమి, మళ్ళీ పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్యకు వచ్చేసరికి దానికి ఆ 27 రోజులు ఏదైతే ఉన్నాయో అది బలం పుంజుకునేదానికి ఈ రోజులు సరిపోతాయి. కాబట్టి ఇంతకు పూర్వం మన వ్యవసాయం చేసే రైతన్నలు ఈ సాంప్రదాయాన్ని పాటించేవారు.